నమస్కారం. మన తెలుగు ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మనం మన అస్తిత్వానికి, మన సంస్కృతికి మూలాలైన కొన్ని అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఎన్నో యుగాలుగా నిలబడిన మన తెలుగు సంస్కృతి, భాష, సాహిత్యం, పండుగలు మరియు జానపద కళల గొప్పదనం ఏంటో చూసేద్దాం. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు. తెలుగు భాష ద్రావిడ భాషలోకెల్లా అత్యంత పురాతనమైనది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన శాసనాల్లోనూ కవిత్వంలోనూ తెలుగు అక్షరాలు కనిపించాయి. మన తెలుగు కవుల పద్యాలు, శతకాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. పోతన భాగవతం, తిక్కన మహాభారతం, శ్రీనాథుడు, వేమన, బమ్మెర పోతన వంటి కవుల రచనలు మన భాష గొప్పతనానికి నిలువుటద్దం. వారి పద్యాలు కేవలం కవిత్వం కాదు, అవి మన జీవిత సత్యాలు. మన తెలుగు లిపి ఎంతో సులభంగా, శాస్త్రీయంగా ఉంటుంది. మనం ఒక పదం పలికినట్లే రాసుకుంటాము. అది మన తెలుగు లిపికున్న అద్భుతమైన లక్షణం. కందుకూరి వీరేశలింగం పంతుల నుండి గురజాడ అప్పారావు, శ్రీశ్రీ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి వరకు మన సాహిత్యం నిరంతరం కొత్త దారులను వెతుక్కుంది. మన పండుగలు సంస్కృతికి జీవనాడి. మన పండుగలు కేవలం వేడుకలు కాదు, అవి మన సంస్కృతికి, ప్రకృతి, కుటుంబ బంధాలకు ప్రతిరూపాలు. సంక్రాంతి పండుగ, పంటల పండుగగా పిలువబడే సంక్రాంతి మన సంస్కృతికి ఒక సింబల్. కొత్త పంటలు ఇంటికి రావడమే కాదు, పల్లెల్లో జరిగే కోడి పందాలు, ముగ్గుల పోటీలు, భోగి మంటలు మన పల్లె జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ పండుగలలో ఆడపడుచులు చేసే అలంకరణ, పిండి వంటలు, గంగిరెద్దుల ఆటలు మన సాంప్రదాయాన్ని చాటి చెప్తాయి. దసరా మరియు దీపావళి. దసరా పండుగ దుష్టశక్తిపై ధర్మం సాధించిన విజయానికి గుర్తు. ఇక దీపావళి వెలుగుల పండుగ, చీకటిని తరిమికొట్టి మంచిని ఆహ్వానిస్తుంది. ఈ పండుగలు మన నైతిక విలువలను గుర్తు చేస్తాయి. బతుకమ్మ మరియు బోనాలు. తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనకు ప్రతీక. ఆడపడుచులు పూలతో బతుకమ్మను చేసి జానపద పాటలు పాడుతూ ప్రకృతిని పూజిస్తారు. ఇది మన మహిళల శక్తిని, ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. బోనాల పండుగ కూడా గ్రామ దేవతలను పూజించి గ్రామానికి శుభం కలగాలని కోరే పండుగ. జానపద కళలు వారసత్వ సంపద. మన సంస్కృతిని సజీవంగా ఉంచేవి మన జానపద కళలు. ఇవి తరతరాలుగా కథలను, చరిత్రను, విలువలను మనకు అందిస్తున్నాయి. వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు? మన సీతారామరాజు. ధనం ధన 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 నిస్సహర ప్రణవధ్వనులే మన్యమంతటా మారుమోగగా సీతారామరాజు. ఎలా బయలుదేరాడంటే, జంట శార్దూలాలు వెంట వస్తుండగా, కంటకావృత మహాకానన ధ్వములలో వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు. విప్లవ ధ్వజము వినువీధుల ఎగిరించాడు. బుర్రకథ ఒకప్పుడు వార్తాపత్రిక. ముగ్గురు కళాకారులు తంబుర బుర్రలతో సమాజంలోని సమస్యలను, చారిత్రక కథలను పద్యాలు, పాఠాల రూపంలో ప్రజలకు అందించేవారు. చిందు యాక్షగానం, ఇది ఒక ప్రత్యేకమైన నృత్య రూపకం. గ్రామీణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ కళారూపం ద్వారా పౌరాణిక కథలను ప్రదర్శించేవారు. తోలు బొమ్మలాట, కొయ్య బొమ్మలాట, ఇది మన సంస్కృతికి చెందిన అద్భుతమైన బొమ్మల ప్రదర్శనలు. తోలుతో చేసిన బొమ్మల ద్వారా రామాయణం, మహాభారతం వంటి కథలను ప్రదర్శించేవారు. ఇది కేవలం కళ కాదు, ఇది ఒకప్పుడు విద్యా సాధనం కూడా. మన తెలుగు సంస్కృతి అంటే కేవలం ఒక గుర్తింపు కాదు, అది మన వారసత్వం. ఈ సంస్కృతిని కాపాడుకోవడం, మన భవిష్యత్ తరాలకి అందించడం మనందరి బాధ్యత కూడా.
మన చిన్నతనంలో మన అమ్మమ్మ తాతయ్యల మాటల్లో, మన పల్లెటూరి వాకిళ్లలో, మన స్కూల్ పుస్తకాలలో ప్రతి అక్షరం ఒక మధురానుభూతి. తెలుగు అంటే మన ఇంటి గంధం. కానీ కాలం గడిచే కొద్దీ మనకు తెలియకుండానే తెలుగు భాష మనకు దూరమైపోతుంది. తెలుగు భాషను మర్చిపోతున్నాము. మనం మర్చిపోతే మన పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు ఎవరు చెబుతారు? మన పండుగలు, మన కథలు, మన విలువలు ఎలా తెలుస్తాయి? ఇది కేవలం ఒక వీడియో కాదు. మన తెలుగు జాతికి నేను ఇస్తున్న ఒక హెచ్చరిక, ఒక సవాల్. ఇవాళ మన పిల్లలు మన భాషలో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం కూడా మన పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడమే గొప్పగా భావిస్తున్నాము. తెలుగును కేవలం పరీక్షల కోసమో లేదా టీవీ సీరియల్స్ కోసమో చూస్తున్నాం. మన పూర్వీకులు అందించిన ఈ అద్భుతమైన సంపదను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మన భాషను అవమానిస్తున్నాం. ఇంగ్లీష్ మాట్లాడితేనే గౌరవం, ఇంగ్లీష్ స్కూల్లో చదివితేనే భవిష్యత్తు అనే అపోహ మనలో పెరిగిపోయింది. తెలుగులో మంచి పుస్తకాలు, సినిమాలు, వీడియోలు ఉన్నా వాటిని వెతికి చూడటం లేదు. ఇంటర్నెట్లో ఇంగ్లీష్ కంటెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంగ్లీష్లో మాట్లాడడం, రాయడం కూడా పెరిగిపోయింది. తెలుగును మనం రోజువారీ జీవితంలో వాడటం కూడా తగ్గించేస్తున్నాం. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. తెలుగు కేవలం ఒక భాష కాదు, అది మన సంస్కృతి, మన చరిత్ర. తిరుపతి తిరుమలలోని శాసనాలు, బమ్మెరపోతన భాగవతం, తిక్కన్న మహాభారతం, శ్రీశ్రీ గేయాలు ఇవన్నీ మన గొప్ప భాషకు నిలువటద్దం. భాష అనేది ఒక నది లాంటిది. తెలుగు భాషని మనం ప్రవాహం ఇవ్వకపోతే అది ఎండిపోతుంది. తెలుగు భాష మన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని కలిపే ఒక చక్కటి అనుబంధం. మనం మన తెలుగును మర్చిపోకూడదు. మనం మన తెలుగును తిరిగి ప్రేమించడం మొదలు పెట్టాలి. తెలుగు భాష మనది. దాని గురించి తెలుసుకుందాం. మన భాషని నిలబెట్టుకుందాం. మన భాషకు, మన సంస్కృతికి వందనం. ఈ వీడియో మీకు నచ్చితే స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మన సంస్కృతి గొప్పదనం గురించి మరింత మందికి తెలియజేద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.